మరి మన 5వ వార్డు కాకుండా ఇక్కడున్న 6 కూడా ఈ సైడ్ అంతా 6 అంట, ఈ సైడ్ అంతా 5. మరి 2 వార్డులకు సంబంధించి ప్రధాన సమస్యలు 3 అని చెప్పిండ్రు. అందులో మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినాక ప్రధాన సమస్య డ్రైనేజ్ది దాదాపు 400 కోట్లు పెట్టి మొత్తం గోదావరిలో దీంతో పాటు కూడా శాంక్షన్ చేయించడం అనే శుభవార్త మీ అందరికీ తెలియజేస్తాను. ఇది పట్టుకోండి, పట్టుకోండి. అయ్యా రెండో అయితే ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, దాదాపు గోదావరికి మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవ వల్ల మన ముఖ్యమంత్రి గారు, మన బట్టి విక్రమార్క గారు వారి నిధులు దాదాపు 1000 కోట్ల వరకు గోదావరికి నిధులు తీసుకొచ్చి పెట్టినారు. మరి అందులో భాగంగా ఈ 400 కోట్ల ట్రైన్ కానీ 14 కోట్ల, ఇది లిస్ట్ పెద్దగా ఉంది, సమయం తక్కువ. దాన్ని నమ్మండి, ఇక్కడ అన్ని కులాల వారు ఈ 2 వార్డులలో ఉన్నారు. ఈ మధ్యన కొందరు అసలు విషయం మర్చిపోయి కులంకి ఓట్లు వేయాలని కొందరు తిరుగుతుంది. అందరు కాదు, ఇది కుల పరంగా ఫైట్ చేసే ఎన్నిక అసలే కాదు. ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది కూడా మన స్టేట్ లో ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే నేను. ఇవన్నీ నిధులు ఎందుకు వచ్చినాయి? మీ ఎమ్మెల్యేగా నేను అక్కడ పోయి మంత్రులతో మాట్లాడితే, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నా నియోజకవర్గానికి ఇవి కావాలని అక్కడ చెప్తే వాళ్ళని ప్రాధాన్యపడితే ఈ నిధులు మనకు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కరెక్ట్గా ఉంటే మనకు నిధులు వస్తాయి. ఇప్పుడు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అయింది. ఆ నిధులు ఇప్పుడు మనం నిర్మాణం చేసుకోవాలి. ట్రైన్ కానీ, బస్ స్టాప్ డిపో కానీ, ఈ నవోదయ స్కూల్ కానీ, ITI కాలేజ్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ఇప్పుడు నేను కట్టియాలి, నిర్మాణం చేయాలంటే నాకు కౌన్సిలర్లు ఉండాలి. ఇక్కడ సర్వేయర్ వస్తారు, గవర్నమెంట్ నిధులు వస్తాయి. నా పార్టీ నా కౌన్సిలర్ ఉంటే నేను చెప్పినట్టు వారు వింటారు. అవునా కదా? ఇక్కడ ఏమైనా సరే దగ్గరుండి ఈ కాంట్రాక్టర్ కి నేను 3 నెలల టైం ఇచ్చా, దగ్గరుండి మన పేరు పోతుంది, మన దగ్గరుండి చేయించంటే నా పార్టీకి చెందిన కౌన్సిలర్ వింటాడన్నమాట, వేరే గుర్తు పార్టీ కౌన్సిలర్ వింటాడన్నమాట. చెప్పండి మీరు, నేను నిధులు తీసుకొస్తున్నా, ఆ నిధులు నిర్మాణం చేసుకోవాలంటే ఇక్కడ నా పార్టీకి చెందిన కౌన్సిలర్లు మీరు గెలిపిస్తేనే మన పద్ధతి. ఇది కులాల వారిగా అసలే కాదు. ఇక్కడ చూడు, ఇక్కడ అందరం అన్ని కులాలకు చెందిన వాళ్ళము కేవలం చేయి గుర్తు కోసమే నిలబడ్డారు. మధ్యన కొందరు వస్తున్నారు. ఈసారి గోదావరిలో మొత్తం టౌన్ డిసైడ్ అయింది. ఎందుకంటే 10 ఏళ్ళు స్టేట్ లో వాళ్ళ ప్రభుత్వాన్ని ఇచ్చింది, కానీ ఇక్కడి వరకు ఈ 10 ఏళ్ళు మన పిల్లలు పుట్టి వాళ్ళు 2-3 క్లాసులు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డు ఎక్కారు. ఆ ఇచ్చే రేషన్ తక్కువ మందికి ఇస్తూ అది కూడా దొడ్డు బియ్యం ఇస్తాము. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే మన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కలిసి మరి పేదలకు మంచి భోజనము తినాలి అనే ఉద్దేశంతో వారి సభ్యులు తీసుకొచ్చినారు. ఇవన్నీ మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కరెక్ట్. మళ్ళీ టీఆర్ఎస్ క్యాండిడేట్ తెలిస్తే ఇది కట్టిస్తారా? టీఆర్ఎస్ కట్టిస్తారా? ఆఫీసర్ అదొక్కటే గుర్తు పెట్టుకోండి. వ్యక్తిగతంగా మనకి ఎవరి మీద ఏం లేదు. మేము ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్ లో
అంత పైన ఎగురితే సార్ అసలు కింద కార్లు కూడా కనుక్కోవడం మనుషులు అయితే అసలు మనుషులు. మేము కులాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు మంచిగా పని చేయడానికి నిరూపించుకోవడానికి మేము ఆల్రెడీ 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి నా నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో వ్యాప్తంగా దానికి మీరు ఈ టౌన్ లో 35 వార్డులలో 3 వార్డులు అక్కడ 3 వార్డులు ఏకగ్రీవంగా చేసి అమ్మ మాకు వేరే గుర్తుతోనే పని లేదు, ఈ మీ గుర్తు కావాలి, మాకు వేరే పార్టీ వాళ్ళే వద్దని 3 వార్డులలో రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నా గోదావరి ఇక్కడ లోకల్ నాయకులను టీఆర్ఎస్ నాయకులను చూసి బెదిరి అసలు మా వార్డుకే రావద్దు, కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం అని వాళ్ళు బయటికి వచ్చే ఏకగ్రీవం చేశారు. వారికి మరొకసారి నేను ఈ వేదిక నుంచి చేతులెత్తి ధన్యవాదాలు. వీళ్ళు గుర్తు తప్పించుకోలేదు కాబట్టి వీళ్ళు ఇంకా పోటీలో నిలబడిపోయినారు. పోటీలో ఉన్నారు కాబట్టి ఇది నా కులమో, ఈయన నా బాబాయో, నా ఇంటి పక్కకు ఉంటాడో, నా పెళ్లికి వాళ్ళ పెళ్లికి నన్ను పిలిచిండు చీర పెట్టినాను లే. ఇది పొలిటికల్ వార్. గుర్తు మీద మీ ఓట్లు పడితేనే నాకు పవర్ వస్తుంది, మన అభ్యర్థులు గెలుస్తారు. మీరు ఇంత కాలం ఆగిరు. ఈసారి నేను ఆర్కిటెక్ట్ ఇంజనీర్, మీకు అందరికీ తెలుసు. నేను కూడా ప్లాన్ తీసుకొని పెట్టిన కోదాన్ని ఏ లెవెల్ గా ఒక సిటీ లాగా మార్చాలని నాకు పర్సనల్ గా నేను రాసుకున్నాను. ఆ అవకాశం ఇవ్వండి. మీ అందరితో కులాలకు అతీతంగా దయచేసి ఇది పొలిటికల్ వారు, కులంతో సంబంధం లేదు. చేయి గుర్తుకు ఓటేసి గెలిపివ్వండి. నేను ఇన్నో నిధులు తీసుకొచ్చిన ఈ వచ్చే 2 ఏళ్లలో ఈ నిధులన్నీ చక్కగా ఖర్చు పెట్టుకుని పద్ధతిగా ఏ అవినీతి లేకుండా ఈసారి నేను ఎమ్మెల్యే కాబట్టి కౌన్సిల్ లో కూర్చునే అవకాశం నాకు ఉంటుంది. ప్రతి కౌన్సిల్ మీటింగ్ గా నేను కూర్చుంటున్నా. అక్కడ ఒక్కటి కూడా తేడా రాకుండా నేను మీ అందరినీ కాపాడుకుంటానని నేను మాటిస్తూ మరి మన రమణయ్య గారిని, నాగేంద్రమ్మ గారిని ఇద్దరిని చేయి గుర్తుకు మాత్రము ఓటేసి గెలిపియమ్మా. మీరు లోపలి పోయి ఎవరు గుర్తేస్తారు మిమ్మల్ని ఎవరు గెలిపియాలి. ఇండ్లు జాగలేని వాళ్లకు పట్ట భూములు ఇచ్చి వాళ్లకు ఎస్సీలైతే 6 లక్షలు, ఇతరులకైతే 5 లక్షలు కూడా ఇచ్చే బాధ్యత నాది. మొన్న ఏడాదిలో ఒక్క ఏడాదిలో 3500 ఇండ్లు అన్ని ఊర్లకి ఏమంటే ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇప్పుడు టౌన్ లో ఎక్కడైతే మీకు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అప్లికేషన్ ఇస్తే అవి కూడా శాంక్షన్ చేస్తాయి. దయచేసి మీరు నా మీద నమ్మకం పెట్టుకుని నాకు సహాయపడే ఇలాంటి కౌన్సిలర్లు కోటేశ్వర గారు అక్కడ నిలబడ్డారు, వీళ్ళందరికీ చేయి గుర్తు వారికి ఓటేసి గెలిపించి నాకు ఒక అవకాశం ఇవ్వనని కోరుకుంటున్నాను.